స్వామి తీర్థం 100, ప్రసాదం 50, మీటర్ 100, మొత్తం 250 రూపాయలు. ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నారు కదా స్వామి. చెప్పండి స్వామి. ₹1,00,000 రహస్యం. పబ్లిక్ గా చెప్పాలా, ప్రైవేట్ గా చెప్పాలా? పర్వాలేదు, ఇక్కడే చెప్పు. పెళ్లి కావాల్సిందండి. ముక్కు చిత్త కొట్టించుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను. అంతా విన్నాక నన్ను లోపలికి తోసేసి ఆ ₹1,00,000 మీరు. ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను, చెప్పు. మీరు నన్ను చూశానండి. ఎక్కడ? రామ్నగర్ కాలంలో నా ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి. పాపా ఇలా నీకు బోరదనం వచ్చా? నువ్వు బోర్ ఆపకుండా ఈ కాలనీ అంతా ఊదుకుంటూ వస్తే నీకు ₹50 ఇస్తాను. ఇదిగో, కావాలంటే ముందే తీసుకో. ఉండు, వెళ్ళు. ఏమే పోలీస్ ఆట ఆడుతున్నావా? నాకేం తెలీదు, ఆయన ఓడమన్నాడు. ఎవరు? నేనే. సాక్షిని ఎందుకు చంపావు? వాడు నిన్ను చంపబోతున్నాడు. ఒక ఇన్స్పెక్టర్ని కాపాడడం కోసం ఎస్పీగా కాల్పులు తెలిపాను తప్ప. నన్ను రక్షించడానికి కాదు, ఒక లేడీ కానిస్టేబుల్ ని మానభంగం చేసిన రాక్షసుని రక్షించడానికి. నీలాంటి వాడిని డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్ కే తలకొరిగి పెడతావు నువ్వు. How dare you hit me? అతను రాకీని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చారని చెప్తుంటే అతన్నే సపోర్ట్ చేస్తున్నారు. సాక్ష్యం ఏంటి? శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే శవమే చెప్తుంది సాక్ష్యం. ఇదిగో డిఐజీ, హోమ్ మినిస్టర్ అనే మర్యాద కూడా లేకుండా అతను మీద మరి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటా ఉంటాయా? ముందు అతను సస్పెండ్ చేసేయి. సారీ,
కావాలంటే ఆ ఎస్పీని సస్పెండ్ చేస్తాను. నేను చెప్పినానమ్మా. మీరు చెప్పింది వినడానికి నేను మీ పార్టీ గూండాని కాదు, మీ పార్టీ కార్యకర్తని కాదు. ఏంటయ్యా ఇది ఎట్ట రెచ్చిపోతున్నారు? రెచ్చిపోవటం కాదు, మా డిపార్ట్మెంట్ చచ్చిపోయింది. భారత రాజకీయాలకు భ్రష్టు పట్టి రౌడీలు కేడీలు రాజకీయ నాయకులు అవుతుంటే కాకి బట్టలు వంగి సలాం చేసే దౌర్భాగ్య స్థితి పట్టడంతో చచ్చిపోయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చెప్పుచ్చు కొడతా. ఒకప్పుడు నువ్వు దొంగతనాలు చేసినందుకు, దొంగసారా అమ్మినందుకు నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పించి నిన్ను నడి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెట్టించాను, గుర్తుందా? మీ బతుకులు తెల్లార్చడం కోసం తెల్లారే లోపు రాజధాని వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి మీ అందరి మీద రామరాజు తయారు చేసిన ఫైల్స్ అందించి అప్పుడు నేనే నిన్ను తంతాను బూటు కాలుతూ. కోటికి 100 రూపాయలు ఇచ్చి గెలిచిన ఆకుకూరలో లేఖినా కొరక నా ఆఫీసర్ని కొట్టావరా? నేను వదిలిపెట్టండి, మీరు అంతు చూస్తాను, వదలండి. రామరామా ఏంటి ఇది? ఇన్స్పెక్టర్ రామరాజ్ డిఐజీని చంపేశాడు. దానికి నువ్వు ఎస్పీ సాక్ష్యం. వేసేవాడికి సంఖ్యలు. ఇన్స్పెక్టర్ రామరాజు డిఐజీని మంటలు చేశాడు. మంటలు వెళ్ళిపెట్టుకోండి. రామరాజు వదలండి. లాఠీ దెబ్బలకు నేరస్తులు వచ్చే అరుపులు విని విని గోడలు మండికెత్తాయి. పోలీసు వాడి ఆత్మనాదం వెరైటీగా ఉంటుంది. అరు అరు దమ్ము చాలేదా? రొమ్ము విరిగిపోయిందా? ఈ సంఖ్యలు తెగే రోజు వస్తుంది. మళ్ళీ నా ఒంటి మీదకి కాకి బట్టలు వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నేను లాఠీ అందుకుంటే నిన్ను కన్న అబ్బా అమ్మ అందరూ గుర్తుకొస్తారు. ఈ బాడీకి లాఠీ చాలా ఎస్పీ గారు. చిట్లిన ఒంటి మీద ఈ బ్రాందీ చిందితే అరుపు ఆకాశానంటుతుంది. నీ సహనానికి నా జోహార్. నీ శవానికి నా జోహారు చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రా. రాముడి గుడిలోకి రావణాసురుడు వచ్చినట్టు నిన్ని దేవాలయంలోకి రానిచ్చిన కాకిపట్టల పూజారిని లోకం క్షమించదు. ఎస్పీ గారు, మీరు కొంచెం బయటికి వెళ్తే నేనే డిఐజీని చంపానని వాడితో చెప్పిస్తాను. కట్టేసి ఉన్నాను కదా అని ధైర్యంగా ముందుకు రాకు. కాకిపట్టల మీద ఒట్టేసి చెప్తున్నాను, పిసికి పారేస్తాను. కలంతో ఏంటండి? కావాలంటే మా ఇన్స్పెక్టర్ రామరాజు గారి కోసం నెతృత్వ సంతకాలు పెడతాం. సంతకాలతో పౌన్ జరిగే రోజులు పోయి రానమ్మా. నువ్వు అను ఆటోలో హైదరాబాద్ వెళ్ళిపోదాం. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మీ పేరు గాంధీ అని చెప్పు. ఈ సంతకాలు వినప్పుడు సరిగ్గా వినకపోతే మళ్ళీ సాంఘిక పోరాటం మొదలవుతుందని చెప్పు. అలాగే. బసకు. బుద్ధుందా నీకు? రాంగ్ రూట్ లో వస్తావేంటి? నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. రాంగ్ రూట్ ఏదో రైట్ రూట్ ఏదో తెలుసు. బండి అడద్ది. వాట్ ద హెల్ యు మీన్? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? కాకి బట్టల్ని కానికి అమ్ముకున్న చండాల పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నానని నాకు తెలుసు. పిచ్చి పిచ్చిగా వాగావంటే నేను అరెస్ట్ చేస్తాను. చూసావా రామదండు? వేసే దమ్ముందా చేతికి సంకెళ్ళు? పదండి.
నిన్ను డిఐజీ చేశానయ్యా శోభం మా చేత్తో టోపీ పెట్టించుకోవద్దయ్యా అంటే విన్నావా? పెట్టానో లేదో డౌన్ డౌన్ అంట. ఆ అరుపులు ఎంతసేపు అండి? దులిపి పారేసి వస్తాను. వాడిని రెక్కలు పట్టుకుని ఈడ్చుకోండి. వినపట్టం లేదా? నీ ఆర్డర్లు ఎవడో ఇక్కడ వినడు. మర్యాదగా మా ఇన్స్పెక్టర్ గారి మీద రాసిన దొంగ కేసు విత్డ్రా చేసుకుంటే అడుగు బయట పెట్టగలవు. లేకపోతే ఏం చేస్తావురా? పోలీసు వేయండి ఎర్ర టోపీని అవమానం చేస్తావా? సిగ్గులేదు? ప్రజల ప్రాణాలు కాపాడతానని అశోకుడి ధర్మచక్రం మీద ప్రమాణం చేసి వాళ్ళు రక్షించి ఆడుకుంటావా? ఆ కాగితం మీద చెందిన గాంధీ రక్త సాక్షిగా చెప్తున్నాను. అతని ప్రాణానికి హాని జరిగితే నువ్వు బ్రతుకుండవు, నీ హోమ్ మినిస్టర్ బ్రతుకుండడు. భయపెడుతున్నావా? కాల్చి పారేస్తాను. 6 గుండ్ల పిస్తోలతో 6 కోట్ల మందిని నువ్వేం భయపెట్టలేవు. ఒక్క గుండు పేలితే వీళ్ళంతా నీ గుండె చిరుస్తారు. టైం బాగాలేదు, లోపల పదం పద. ఎందుకు సార్ భయపడతారు? ఇప్పటికేం చేయమంటావయ్యా? ఇటేమో పోలీసులు తుపాకులు కింద పడేశారు, అటేమో ఆటో వాళ్ళు ఆటంబాంబులాగా అడ్డు నిలబడ్డారు. నాకు అసలు బీపీ షుగర్ పైగా హోమని పుసిక్కి నీళ్ళు 2 దెబ్బలు కొట్టారంటే అక్కడ నా పదవికి దెబ్బ వస్తాయా? నేనున్నాను, రండి సార్. ఎవడడ్డొచ్చినా హోమ్ మినిస్టర్ గారిని కోర్టుకు తీసుకెళ్తాను. ఆ ఇన్స్పెక్టర్ గారికి ఉరి శిక్ష వేయిస్తాను. మీరు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఏడిశారు, రండి. రామ్ రమ్మో, రామ్ రమ్మో, బొబ్బర్లంక రామ్ రమ్మో, నీ అమ్మ కడుపు మారా అయిపోయిందయ్యా, సిరిగిపోయిందయ్యా, పూర్తిగా సిరిగిపోయింది. నిన్ను కొట్టిన వాళ్ళ అడ్రస్? అమ్మో, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ని పబ్లిక్ గా పోలీసు వాళ్ళు చిత్తగొట్టి గుడ్డలు చించేశారని చీఫ్ మినిస్టర్ కి తెలిసిందంటే నా సిటీయే సిరిగిపోతుంది. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఈ రోజు నువ్వు కోర్టుకు వచ్చి తీరుతున్నావు. ఆ ఇన్స్పెక్టర్ గారు డిఐజీని చంపాడని చెప్తున్నావు. అప్పుడు వాడికి ఉరి శిక్ష, నా తమ్ముడు ఊపిరికి రక్ష. పిచ్చి పిచ్చిగా